అమరావతిపై మరోసారి వరాల జల్లు కురిపించింది కేంద్రం. 2500 కోట్ల వ్యయంతో చేపట్టిన 2 కీలక ప్రాజెక్టులకు మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట కొలువు తీరేలా సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది మోదీ ప్రభుత్వం. ఈ సెక్రటేరియట్ నిర్మాణానికి 1299 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది కేంద్రం. సుమారు 5.53 ఎకరాల విస్తీర్ణంలో 23,25,000 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో సెక్రటేరియట్ నిర్మాణం చేపడతారు. 8,000 మంది ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన సదుపాయాలు ఇందులో ఉంటాయి. 1800 కార్లు పార్కింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ కాంప్లెక్స్ ద్వారా రాష్ట్రంలో కేంద్ర నిధులు, కార్యాలయాల సమన్వయం మరింత సులభతరమవుతుందని అధికారులు చెబుతున్నారు. అమరావతిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గృహ సముదాయం నిర్మించేందుకు కూడా ఆమోదముద్ర వేసింది కేంద్ర కేబినెట్. 1235 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీ స్టోరేజ్ నివాసాలని ఇందులో ఏర్పాటు చేస్తారు. టైప్ 2 నుంచి టైప్ 6 కేటగిరీల వరకు మొత్తం 1504 అత్యాధునిక ఫ్లాట్ల నిర్మాణం జరగనుంది. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో 31.3 లక్షల చదరపు అడుగుల్లో ఈ నిర్మాణాలుంటాయి. విజయవాడ, గుంటూరు వంటి నగరాల నుంచి ప్రతిరోజు 30 నుంచి 50 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన అవసరం తగ్గనుంది. కార్యాలయాల సమీపంలోనే నివాస వసతి కల్పించడం వల్ల పరిపాలనా సామర్థ్యం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వివిధ చోట్ల పనిచేస్తున్నాయి. దీంతో అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆలోచన లేనటువంటి, చేయటం చేతగానటువంటి, కేవలం మాటలకు పరిమితమైనటువంటి వాటికి ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా 1 by 1 పనులు చేసుకునే వచ్చేటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని ఆంధ్రప్రదేశ్ని గమనించమని అడుగుతా ఉన్నాను. కేంద్రం ఆధీనంలో చేపట్టిన ఈ 2 భారీ నిర్మాణాలు 4 ఏళ్లలో పూర్తవుతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టులు పూర్తయితే రాజధానిలో పరిపాలనా కార్యకలాపాలు మరింత వేగవంతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.